కాసుల వేటలో కడుపు కోత, అవసరం లేకున్న హిస్టెక్టమీ ఆపరేషన్లు, ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల తీరు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గాలికి. లాభాపేక్షతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, కొందరు డాక్టర్లు అవసరం లేకపోయినా మహిళలకు గర్భసంచి తొలగింపు, హిస్టెక్టమీ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. కడుపు నొప్పి వంటి సాధారణ సమస్యలకు పెద్ద పెద్ద ఆపరేషన్లు సూచిస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయం ఇటీవల విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికలో వెల్లడైంది. మహిళలకు నిర్వహిస్తున్న అనవసర గర్భాశయ శస్త్రచికిత్సలపై సుప్రీంకోర్టు సైతం గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చికిత్సతో నయం చేయగలిగిన చిన్న సమస్యలకు గర్భాశయాన్ని తొలగించడం మహిళల ప్రాథమిక హక్కు, ముఖ్యంగా ఆర్టికల్ 21 ప్రకారం వారికి ఉన్న ఆరోగ్య హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నది. గుణాంకాలు సైతం పరిస్థితి తీవ్రతరను తెలియజేస్తున్నాయి. అయితే వాళ్ళకు వయసుతోనే లిమిట్ లేకుండా కొంతమంది పెళ్ళి అయినాక కొద్ది రోజులు పిల్లలు అయిపోయినాక కొద్ది రోజులకే గర్భసంచి తొలగించేస్తున్నారు. ఈ గర్భసంచి తొలగించడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయి. ప్రజెంట్ ఏం చేస్తారంటే కడుపు నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వెంటనే ఏం చేస్తున్నారంటే గర్భసంచి ప్రాబ్లం ఉన్నది తీసేయాలి. ఇప్పుడు మామూలు మెడిసిన్ రాసి తగ్గియచ్చు కానీ అయినా కానీ తీసేయాలి. 35 నుంచి 39, 40 ఏళ్ళ వరకు అప్పుడు అందరూ తీసేస్తారు, తీపిచ్చేసుకుంటారు. ఏమైందంటే ముందే భయపడతారు, ఏమైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయని. అనగానే వాళ్ళు సిద్ధపడిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే గర్భసంచి తీయించుకున్న మహిళలల్లో తొందరగా ముసలోళ్ళు అవుతారు. అంటే ముసలోళ్ళు అంటే ఇక మొత్తం ముసలోళ్ళు అంటే తెల్లెంటికలు అయ్యి మొత్తం ఇది అని కాదు, కానీ ముఖం చేంజ్ అవుతుంది. ముడతల ముఖము, తెల్ల జుట్లు, చేత కాకపోవడము, ఇక కొన్ని రకరకాలుగా ఇక స్టార్ట్ అయిపోతాయి ఇబ్బందులు. అందుకని ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాలి డబ్బులు. కాసుల వేటలో మహిళలను బలి చేస్తున్న ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులే. ప్రభుత్వ ఆసుపత్రులు వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఎందుకంటే ఈ మెడిసిన్స్ రాస్తారు, ఈ వాడుర్రి తగ్గుతుంది, తగ్గుతుంది. కానీ ఈ ప్రైవేట్ ఆసుపత్రుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. దీని మీద సపరేట్ ఒక సిట్ ఎట్లా వేస్తారో కొంతమంది దొంగలకు, వీళ్ళ మీద కూడా కొంతమంది ఒక టీంని వేసి ఏం చేస్తున్నాయి ఈ ప్రైవేట్ ఆసుపత్రులు, వీళ్ళ దందాలేంటి అనే దాని మీద సైలెంట్గా ఒక టీంని ఏర్పాటు చేసి అన్ని హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది, ఈ సరోగసి పద్ధతి ద్వారా వీళ్ళు స్పర్మ్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, స్పర్మ్ వీళ్ళదే తీసుకొని తయారు చేస్తున్నారా లేదా, ఇవన్నీ రకరకాల పెద్ద పెద్ద మాఫియా, హాస్పిటల్ మాఫియా, మామూలు మాఫియా కాదు. ఈ బ్లడ్ బ్యాంకులలో కూడా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు చాలామంది డొనేట్ చేస్తుంటారు. ఎందుకంటే సరే ఎంతోమందికి మనము బ్లడ్ ఇచ్చి వాళ్ళని ప్రాణాలను కాపాడుతున్నాం అనే ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కొంతమంది స్టైల్గా ఇస్తారు, ఏంటంటే నేను బ్లడ్ ఇచ్చి వచ్చిందా, నేను మొన్ననే ఇచ్చి వచ్చిన స్టైల్గా చెప్పుకోవడానికి కొంతమంది ఏమో బాధ్యతతో, కొంతమంది ఏమో హీరోలు ఇవ్వమన్నారని, కొంతమంది రెగ్యులర్గా ఇస్తే పాత రక్తం పోయి కొత్త రక్తం వస్తాను, కొంతమంది రకరకాల ఆలోచనతో బ్లడ్ ఇస్తుంటారు. బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు బ్లడ్ తీసుకునేది వాళ్ళు ఎట్లా తీసుకుంటారంటే ఆ ప్యాకెట్ ఫుల్గా నిండుతుంది. నేను చాలాసార్లు ఇచ్చిన, ఫుల్ నిండుతుంది. ఇట్లా పట్టుకుంటే ఇట్లా మన కప్ప ఊపినట్టు ఉప్పుతుంది, నిండా తీసుకుంటారు. అదే మనకు బ్లడ్ అవసరం వచ్చి అదే బ్లడ్ బ్యాంకుకి పోయినప్పుడు దాంట్లో మళ్ళీ కొంత గ్లూకోజ్ కలిపి లైట్గా ఉంటుంది ప్యాకెట్. అప్పుడు మనం ఇచ్చే ఒక ప్యాకెట్ని 3 ప్యాకెట్లు చేసి ఆ ఎన్ఎస్ఏతో కలుపుతారట, కలిపి 3 ప్యాకెట్లు చేసి జనాలకు ఇస్తుంటారు. వాళ్ళు ఇవి దందాలు చేస్తుంటారు. అందుకనే వీటి మీద ప్రభుత్వం కూడా అన్నీ చేయాలి, అన్నీ ఆలోచన చేసి ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో కూడా విపరీతమైన మందులు టెండర్లు పిలుస్తారు, కొటేషన్ ఇవ్వమంటారు, వాడిని ఇవ్వమంటారు, వీడిని ఇవ్వమంటారు, కొటేషన్ ఇవ్వమంటారు. వాళ్ళు నచ్చినోడు కొటేషన్ ఇచ్చినప్పుడు మిగతా వాడిని నచ్చినోనే 4 కొటేషన్లు ఇప్పించుకుంటారు, వాళ్ళని ఒక కొటేషన్ తీసుకుంటారు, ఓకే వీంది తక్కువ ఉందని చెప్పేస్తారు, వానికి ఆర్డర్లు ఇస్తారు, మందులు తెప్పించుకుంటారు అంటే తెప్పించుకోరు. బిల్లులు వస్తాయి, బిల్ పాస్ అయితే సంతకాలు పెడితే ఈ మందులు మళ్ళీ వానికానే ఉంటాయి, వాడే మళ్ళీ మిగతా డబ్బులు వీళ్ళకి అధికారులకు ఇస్తారు. ఈ దందా పెద్ద జరుగుతున్నది మాఫియా. ఈ ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, వీటిలలో మెడిసిన్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా పెద్ద స్కామ్ జరుగుతున్నది. ఈఎస్ఐలో మొన్న దొరికిరు వాళ్ళు. అట్లనే ఇప్పుడు గాంధీ, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా ఇదే జరుగుతున్నది దందా, ఘోరమైన దందా. ప్రజలకు అందుతలేవు, ప్రభుత్వం ఇస్తున్న మందులు ప్రజలకు అందుతలేవు ఎక్కడ కూడా, చాలా ఘోరంగా ఉన్నది. ఇది ఒక పెద్ద మాఫియా. దీన్ని బయట పెట్టుకోవాలి. ఒక టీం ఏర్పాటు చేస్తే మొత్తం బయట పెట్టవచ్చు అట్లా. అందుకనే ప్రభుత్వం కూడా ఇటువంటి హాస్పిటళ్ల మీద ఇవేంటంటే ప్రజలకు సంబంధించినవి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద ఏదో రకంగా చర్యలు తీసుకోవాలి.